వరంగల్లో శంకర్ గౌడ్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుంచి జరిగిన పరిణామాలు ఓ కొలిక్కి రావడంతో అంత్యక్రియలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి మృతదేహాన్ని తీసుకెళ్లి డిపో దగ్గర ఉంచాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి ఆర్టీసీ కార్మికులందరూ కూడా కొంత ప్రయత్నం చేయడం జరిగింది. కానీ కుటుంబ సభ్యుల కోరిక మేరకు కానీ లేదా ఇతరత్ర వాళ్ళ కోరిక మేరకు కానీ ఏది ఆయన పోలీసులు ఎవరు కూడా అనుమతి ఇవ్వలేదు. శంకర్ గౌడ్కు సంబంధించినటువంటి డెడ్ బాడీని అనుమతించకుండా ఇక్కడే ఉంచే ప్రయత్నం చేశారు. దాంతో రాజకీయ నాయకులకి కార్యకర్తలకి అలాగే పోలీసులకి మధ్య వాగ్వివాదం జరిగింది, తోపులాట జరిగింది. జేఏసీ ఆర్టీసీల మధ్య కూడా ఆర్టీసీ నాయకుల మధ్య కూడా కొంత తోపులాట జరిగినటువంటి నేపథ్యం కనిపించింది. బండి సంజయ్ వచ్చిన తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తకు దారితీసినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఏకంగా బండి సంజయ్ సమక్షంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులందరూ కూడా శంకర్ గౌడ్ మృతదేహాన్ని తీసుకొని బయటికి లాక్కొని వెళ్లే ప్రయత్నం చేశారు. అంబులెన్స్ లో వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని ఆర్టీసీ కార్మికుల సూచన మేరకు కోరిక మేరకు బస్టాండ్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకొని మళ్లీ మంతనాలు జరిపారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో మంతనాలు జరిపారు. ఒకవైపు ఇటు గ్రామస్తులతో ఒత్తిడి రావడం, మరొక వైపు కుటుంబ సభ్యులు కూడా తమ చనిపోయినటువంటి శంకర్ గౌడ్ అంతిమయాత్ర చేయాల్సి ఉంటుంది. నిన్న సాయంత్రం నుంచి ఆయన ఆత్మహత్యాయత్నం చేసినప్పటి నుంచి కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఇబ్బంది పడుతున్నారు అని కొంత సూచన చేసిన మేరకు పోలీసుల సూచనకు ఇతరత్ర సమస్యల కారణంగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళు నేరుగా వెళ్లి కుటుంబ సభ్యులు వెళ్ళి బండి సంజయ్కి కొంత అంతిమయాత్రకు మరి సహకరించండి, మా ఇప్పటికీ బాడీ కంపోజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో సహకరించాలని చెప్పిన నేపథ్యంలో వాళ్ళు బండి సంజయ్ ఇతరత్ర కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు మిగిలినటువంటి ఆర్టీసీ జేఏసీ నాయకులందరూ కూడా సమ్మతి తెలిపారు. దాంతో కొద్దిసేపట్లో అంతిమయాత్ర ప్రారంభం కాబోతుంది. దానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు జరిగాయి. ఒక గంటన్నరలో అంతిమయాత్ర పూర్తి కాబోతుంది. కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియాస్ రావాల్సిన స్థాయిలో రాలేదు. కొంత ఇబ్బందులు కేవలం 15 లక్షలు అంటే ప్రభుత్వం నుంచి 10 లక్షలు అలాగే స్థానిక ఎమ్మెల్యే 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తా అని చెప్పిన నేపథ్యంలో అది సరిపోదు. ఇంద్రమ్మ ఇల్లు కేటాయిస్తా అని చెప్పారు. కానీ ఇంద్రమ్మ ఇల్లు కేటాయించడం వల్ల ఆయనకు స్థలమే లేదు కాబట్టి ఇల్లు కట్టుకోవడం సాధ్యం కాదు కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. అలాగే కనీసం 25 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఎక్స్గ్రేషియా ఇవ్వడంతో పాటుగా కుటుంబ సభ్యులకు ఇస్తా అన్నటువంటి జాబ్ గ్యారంటీలో ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి అనే డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ దృష్టిలోకి అలాగే పోలీసులు ఎవరైతే ఈ అంతిమయాత్ర కొనసాగించాలి, అంతిమయాత్ర పూర్తి చేయాలని పోలీసుల నుంచి కానీ అటు రెవెన్యూ అధికారుల నుంచి వచ్చినటువంటి సూచన మేరకు వాళ్ళ ముందు ఈ ప్రతిపాదనలు పెట్టడం, ప్రభుత్వంతో చర్చించి మీ కోరికలు నెరవేర్చేలాగా సహకరిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆయన వాళ్ళు నుంచి ప్రభుత్వం నుంచి ఆ హామీ వచ్చిన మేరకు వాళ్ళు అంతిమయాత్ర చేయడం కోసం కావాల్సినటువంటి చర్యలు తీసుకున్నారు. అంతిమయాత్రకి మరికొద్దిసేపట్లోనే అంతిమయాత్ర ప్రారంభం కాబోతుంది. అంతిమయాత్ర అయిపోయిన తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఉదయం నుంచి కొంత జరిగినటువంటి హైడ్రామాకు తెరబడుతుంది. అంతిమయాత్ర జరగబోతుంది. ఆయనకు నివాళులు అర్పించడం కోసం ఇంకా ఆర్టీసీ జేఏసీకి సంబంధించిన కార్మికులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన అంతిమయాత్రలో పాల్గొనడం కోసం ఇక్కడే ఉన్నారు. సాయంత్రం లోపు ఆయన అంత్యక్రియలు చేయడం కోసం కావాల్సినటువంటి చర్యలు అన్నీ ఉన్నాయి. నర్సంపేట డిపోకు సంబంధించినటువంటి కార్మికులే కాకుండా హైదరాబాద్ ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జీడిమెట్ల నుంచి వచ్చినటువంటి కార్మికులు, పరకాల, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 9 డిపోలకు సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా ఆయన అంతిమయాత్రలో పాల్గొనబోతున్నారు. కెమెరా ప్రశాంత్, అరుణ్ కుమార్, టీవీ వరంగల్.